హాయ్. హలో. నమస్తే. బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొంచెం కోల్డ్ అయితే అయింది. ఈరోజు వీడియో చాలా బాగుంటది. ఎక్కువగా డైరెక్ట్ వాయిస్ అయితే ఇచ్చాను. ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో కాబట్టి నాయిస్ అయితే ఉండదు. ఇది ఎందుకు రైస్ కుక్కర్‌లో చేశానో కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బాగుంటది వీడియో చాలా బాగుంటది. వచ్చేసి 5:55 అవుతుంది. తాలింపు అన్నం ఫస్ట్ టైం రైస్ కుక్కర్‌లో చేస్తున్నా. రైస్ అయింది. ఉగ్గు వండేసా. పెట్టేసా కరెక్ట్‌గా 4:20కి లేచాను. గ్యాస్ అయితే కొంచెం లీక్ అవుతుంది. భయమేసి ఆఫ్ చేశాను. ఇప్పుడు ఇందులో టీలు ఇందులోనే, బాబుకి వాటర్ ఇందులోనే, ఇక అన్నీ ఈరోజు ఇందులోనే చేయాలనుకుంటున్నా. మరి ఏమవుతుందో చూడాలి. 7:22 ఫిబ్రవరి 3 మండే. ఇప్పుడే పాల బాటిల్ వేసి వచ్చాను. గ్యాస్ లీక్ అవుతుంది. అన్నీ కయ్యాలి రైస్ కుక్కర్లోనే. రైస్ అయింది. టీ పెట్టలే, పాలు పెట్టలే, కర్రీ చేయలే, ఇంకా దానికి పులిహోర చేసి పంపిస్తున్నా. అది కూడా రైస్ కుక్కర్లోనే చేసి. మంచు పడుతుంది. ఇది వ్యాన్ ఎక్కించి వస్తున్నప్పుడు తీసిన చిన్న వీడియో క్లిప్. ఇక్కడ ఒక 2 ముస్లిమ్స్ ఇల్లు ఉంటాయి. తర్వాత అంతా తెలుగు వాళ్ళ ఇల్లు ఉంటాయి. ఈ ముగ్గు నేను యూట్యూబ్లో చూసి నేర్చుకొని వేశాను. ఇది బర్డ్స్ ముగ్గు అనమాట. 5 చుక్కలు, సందు చుక్క 3 వచ్చే వరకు పేపర్లో వేద్దాం అనుకున్నామని మర్చిపోయాను. ఈసారి పేపర్లో వేసి మీకు చూపిస్తాను. నాకు వచ్చిన ముగ్గులు వేసి బోర్ కొట్టింది. అందుకే కొత్తగా ట్రై చేస్తున్నాను. ఇంకొకటి కూడా యూట్యూబ్లో చూసి వేయడం ఎందుకని నేను ఓన్గా వేసుకున్నాను. ముగ్గులు అటు ఇటు వేసుకొని చాక్ పీస్లు అయితే అయిపోయినాయి. ముగ్గు వేయట్లేదు 4 డేస్ నుంచి. ఏంటో కానీ హాల్ డోర్లో వేసిన ముగ్గు బాగుంటుంది. మెయిన్ డోర్లో వేసిన ముగ్గు కొంచెం యావరేజ్గా ఉంటుంది అనమాట. ఒకసారి నా చుట్టుపక్కల వ్యూ అయితే ఇలా ఉంది. ఎండ అయితే కాస్తుంది. ఈ వీడియో ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 7 అండ్ ఫిబ్రవరి 5. ఫిబ్రవరి 3 టైము 11:52 అవుతుంది. గ్యాస్ సిలిండర్ లీక్ అవుతుందండి. మార్నింగ్ కూడా చెప్పాను వీడియోలో. కర్రీ అయితే ఏం చేయలేదు. పాపకి కూడా రైస్ కుక్కర్లోనే అన్నం వండేసి రైస్ కుక్కర్లోనే పోపు అన్నం అయితే వేసిచ్చాను. అంటే పులిహోర చేపించాను. తీసుకెళ్ళిపోయింది. ఇట్లా కాకపోతే గిన్నె రైస్ కుక్కర్ తగ్గట్టుగా ఉంటే బాగుంటుంది. ఇట్లా చిన్న గిన్నె కాబట్టి పక్కకు పోతుంది నూనె. సిలిండర్ అట్లా ప్రాబ్లం ఉంది కాబట్టి చేయక తప్పట్లే. అయినా ఎప్పుడో ఒక్కొక్కసారి ఇలాగే చేస్తున్నా. నేను రైస్ కుక్కర్లోనే చేస్తున్నా. ఒక పక్క బాబు ఏడుపు. ఇప్పుడు తినడానికైతే ఏమీ లేదు. బయటికి పోయి తెచ్చుకోవచ్చు కానీ ఇంట్లో ఉన్నా కదా ఎందుకు బయటికి పోయి తెచ్చుకోవడం, డబ్బులు దండగా. అవి పెడితే ఇంట్లోకి ఏదైనా వస్తాయి కదా ఆలోచన. టైం కరెక్ట్గా నేను 11:50 స్టార్ట్ చేశాను. 11:52కి ఇప్పుడు 12:25 అవుతుంది. ఇది రైస్ కుక్కర్ కాబట్టి చిన్నగానే అవుతుంది. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసి తర్వాత అయితే చికెన్ వేసుకున్నాను. నైట్ది అనమాట ఇది. అంటే నిన్న సండే కదా, నిన్న సండేది, ఇవాళ మండే రోజు అనమాట. లంచ్ ఇదే. నాకు ఇక తినడానికి అయితే ఏమి లేవు. ఇదే తీసుకొని అంతే. 8:47 ఫిబ్రవరి 5 వెనస్డే. ఈరోజు స్కూల్కి వెళ్తున్నాము. ఎందుకు అంటే లేదు, ముందు మీకు ఒకటి చెప్పాలి. ఇందులో 4 డేస్ వీడియోస్ అయితే ఇంక్లూడ్ చేశాను. వీడియోస్ చాలా ఉన్నాయని వీడియో తీయట్లే ఎక్కువగా నేను. ఈ 4 డేస్ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే ఇలా ఒక వీడియో తీద్దాం అనుకున్నాను. ఇది ఇంపార్టెంట్ వీడియో. అంటే ముఖ్యమైనవి మాత్రమే ఇంత వీడియో క్లిప్స్ అది యాడ్ చేస్తున్నా. పాపకి స్కూల్ ఫీజు కట్టాలండి. 3 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి మేము పే చేస్తున్నాం. మేము పోయిన టైము ప్రేయర్ టైం అనమాట. మా పాప అండ్ ప్రిన్సిపల్ ప్రేయర్కి అయితే వెళ్ళారు. మమ్మల్ని అయితే ఇక్కడ ఆఫీస్ రూమ్లో ఉంచారు. నేను కొద్దిసేపు బాబుని కింద దించి సీసీ కెమెరాలో ప్రేయర్ చూస్తున్నాను. ఇది పాపది మై స్కూల్ అండి. హై స్కూల్, సారథి నగర్, ఖమ్మం. ఇంతకుముందు మెయిన్ రోడ్కి వచ్చేది. ఇప్పుడు మాత్రం మా గల్లీలోకి వస్తుంది, రోడ్ నెంబర్ 5కి. ఫీజు కట్టే రోజు, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చే రోజు మాత్రం పాపని మా వారు తీసుకొస్తారు. ఫీజు పే చేసి ఇంకా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం అనుకున్నా కానీ ఆ రోజు అంట ఒక టీచర్ రాలేదంట, తనే చూపించాలంట. ఇక బాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. కింద దించాను కదా, వాడు కొంచెం ఆ ప్లేస్ కొత్తగా అనిపించిందేమో. నేను ఎక్కువగా డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నా ఈ వీడియోలో. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ ఎడిటింగ్ చేశాను, మిస్ అయిపోయింది వీడియో. ఫిబ్రవరి 12 to 10కి స్టార్ట్ చేశాను వాయిస్ ఓవర్ ఇది. అయితే మిస్ అయింది కదా, డైరెక్ట్ వాయిస్ అయితే ఉంచేద్దాం, బాగుందని చెప్పేసి ఉంచేసాను. ఇక ఫిబ్రవరి 7, 12:08 PM ఆఫ్టర్నూన్ సంఘం తీసుకున్నా నేను. ఇప్పుడైతే
పన్నీర్ చేయబోతున్నాను. ఇది కూడా హోమోజినైజ్డ్ ప్యాచురేటెడ్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నా, గోల్డ్ ప్లస్ సంగం తీసుకున్నా. కరెక్ట్గా 1/2 లీటర్ చాలు నాకు. కట్ చేసి అలా పోసుకుంటా. ఇలా నీళ్ళు అయితే పోయలేదు, మొత్తం పోసేసా. రైస్ కుక్కర్లో చేస్తున్నా పన్నీర్. ఇదైతే రైస్ కుక్కర్లో పెట్టేసి నేనైతే 2 నిమ్మకాయల జ్యూస్ అనమాట. ఇది 1/2 లీటర్కి 2 నిమ్మకాయల జ్యూస్ తీసుకున్నా. విరుగుతనేమో ఏం లేదు, విరగకపోతే ఇందులో సిట్రిక్ యాసిడ్ పోయాలంట. నా దగ్గర లేదు. లేకపోతే వెనిగర్ పోయాలంట, అది కూడా లేదు. విరిగింది, లేకపోతే లేదు. చూద్దాం ఎలా ఉంటుందో. పాలైతే పొంగొచ్చి మసులుతున్నాయి. ఇప్పుడైతే ఈ జ్యూస్ అయితే పోద్దాం. విరుగుతున్నాయి. ఇవి 1/2 లీటర్ పాలు కాబట్టి నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నా. ఎందుకు అంటే అది పన్నీర్ అంట సాఫ్ట్గా వస్తుందంట, వాటర్ పోయిపోతే గట్టిగా అవుద్దంట. నేను కూడా నేర్చుకొని అయితే చేస్తున్నా. ఫస్ట్ టైం చేస్తున్నా పన్నీర్. ఇదైతే 1/2 గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నా. తర్వాత గరిటెతో అయితే కలబెట్టుకోవాలి. ఇదైతే కొద్దిగా కూల్ అవ్వనివ్వాలి. ఇక కూల్ అయ్యాక అంత సపరేట్ చేసుకోవాలి. బాబుని ఎత్తుకొని చేస్తున్నా, అందుకే కెమెరా అటు ఇటు పోతుంది. నేను కూల్ అయ్యాక ఇది ప్లాస్టిక్ స్ట్రైనర్లో పోస్తున్నా. వేడిగా ఉన్న కూడా పోసుకోవచ్చు, కాబట్టి నాకు స్టీల్ స్ట్రైనర్ దగ్గర లేదు, అందువల్ల ఇలా పోస్తున్నా. ఇప్పుడైతే నీళ్లు పోసి దీన్ని మంచిగా కడగాలి, ఎందుకంటే లెమన్ జ్యూస్ పోసాం కదా, అందుకు పుల్లగా ఉండకుండా. ఒక 4 టైమ్స్ కడిగాను. ఇక్కడ మీకు 1 టైమే చూపిస్తున్నా, వీడియో లెంత్ ఎక్కువ కాకూడదు అని చెప్పేసి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడు కరెక్ట్గా 11:30కి వాయిస్ ఓవర్ చేస్తున్నాను నేను. నిమ్మకాయ వేసాం కదా, ఆ పులుపు అంత పోయేదాకా ఒక 2-3 సార్లు కడుక్కుంటే బాగుంటుందంట. ఇప్పుడు క్లాత్లో వేసుకోవాలి దీన్ని. ఇది ప్లాస్టిక్దే ఉంది నా దగ్గర స్ట్రైనర్, అందువల్ల నేను కూల్ అయ్యాక వేస్తున్నాను. కూల్ అయ్యాకనే వేయాలి, కాలుతున్నప్పుడు చేయడం కష్టం కదా. కొద్దిగా బరువు ఉన్న తీసుకొని దీన్ని పెట్టేసుకోవాలి. ఇక బరువు పెడదామని సుత్తి పెట్టాను, కానీ అది బరువుగా ఎక్కువగా లేదేమో. ఇది మామూలుగా వచ్చింది, కాకపోతే కర్రీ మాత్రం సూపర్గా కుదిరింది. 2 kgs అయితే వెయిట్ అయితే పెట్టాలి. నేను మామూలుగా పెట్టేశాను. ఇంకో నెక్స్ట్ టైం అయితే కొంచెం బెటర్గా చేస్తాను. ఇంకా ఇదిగోండి, నా పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా కాదు కానీ కొంచెం తుంపలు అయిగా వచ్చిందనమాట. అంటే దాని బరువు ఎక్కువగా పెట్టలేదేమో, లైట్ వెయిట్ బరువు అయితే ఉంది. రేపు ఈ కర్రీ చేసుకోవాలనుకుంటే ఈరోజే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నావి ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ వీడియోసే ఉంటాయి కదా. మీకు ఇక్కడ వాచ్ చూపించాను కదా, సౌండ్ కూడా వినిపించాను. చాలా నచ్చింది నాకు. ఎప్పుడు ఇది వినిపించలేదు సౌండ్ అని, వినిపించాను. ఈ సౌండ్ ఎక్కువ లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ వస్తాయి. అక్కడ పన్నీర్ ముక్కలకి మసాలా అంతా పట్టించాడు. తర్వాత ఇక్కడైతే తాలింపు రెడీ చేసుకుంటున్నాను. తాలింపులో అయితే పన్నీర్ ముక్కలు అయితే వేయించాలి. పన్నీర్లో మసాలా అంటే జీరా పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు, కారం అయితే పట్టించాలి. బాగా పట్టించి నూనెలో వేయించుకోవాలి. ఇది చాలా లెంతీ వీడియో. అన్ని వీడియోలను ఒకసారి ఎడిటింగ్ చేస్తే ఈ వీడియో మాత్రం 2 టైమ్స్ అయితే ఎడిటింగ్ చేశాను. కానీ నాకు ఎందుకు డైరెక్ట్ వాయిసే బాగుంది అనిపించింది. వాయిస్ ఓవర్ కంటే టైం కూడా చాలా సేవ్ అయింది నాకు. ఇప్పుడు కరెక్ట్గా 11:40 అవుతుంది. నేను 2 డేస్ నుంచి టాబ్లెట్స్ వాడుతున్నా. వాయిస్ అయితే చాలా క్లియర్గా ఉందో లేదో తెలియట్లేదు. మా ఇంట్లో మా ముగ్గురికి, అంటే నా పిల్లలకి నాకు కొంచెం కోల్డ్ కఫం అయితే ఉంది. నాకు కోల్డ్ ఒకటే ఉంది, గొంతు నొప్పి ఉంది. పిల్లలిద్దరికైతే కోల్డ్ కఫం ఉంది. కానీ వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసినవి లేవు, కాబట్టి ఎలా ఉన్నా చేయాల్సిందే అని ఇక్కడ అయితే తాలింపు పెట్టేసాను. పోపు వేసేసుకున్నాక కొంచెం అయితే ఇక్కడ టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కాదు, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా మసాలా మిగిలింది ప్లేట్లో, ఆ మసాలా వేస్ట్ చేయకోకుండా మసాలా కూడా అందులో వేసుకుంటున్నాను. నాకు కొంచెం ఈ కర్రీ అనేది నాకు వెరైటీగా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది. ఎందుకు అంటే ఆనియన్స్, టమాటో మాత్రమే ఇందులో మగ్గించుకోవాలి. మనము మగ్గించుకున్నాక ఇది మిక్సీ పట్టుకోవాలి. నేను ఎందుకు లేట్గా వంట చేస్తున్నానో కూడా నేను వీడియోలో చెప్పాను, అది మీరే విందురు. కానీ ఇప్పుడు లేట్గా వంట అంటే మిక్సీ పట్టుకోవడం ఒకటే లేట్ అయింది. వీడియో స్కిప్ చేయకండి. అవుతుంది, పిల్లలు లేచారు, అందువల్ల మిక్సీ పడుతున్నా. మిక్సీ పట్టి వంట స్టార్ట్ చేయాలి.
ఇక వచ్చేసరిగా 8:30 అవుతుంది అనుకుంటే ఇక ఈ టైంకి వాళ్ళు ఎక్కడ మిక్సీ సౌండ్కి లేస్తారని మిక్సీ పట్టకుండా అలాగే ఉంచాను. అందుకే పాపకి పులిహోర అయితే వేయించాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిబ్రవరి జీలకర్ర, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ చేసిన టైంకి పక్కన వాళ్ళు ఇంకా పడుకోలేదు. వాళ్ళ వాయిస్ కూడా నాకు వినిపిస్తుంది పక్క పక్కన రూమ్స్ కాబట్టి. వాళ్ళు ఇప్పుడు భోజనం చేస్తున్నారు. కిచెన్ లో హ్యాండ్ వాష్ సౌండ్ వచ్చింది బెడ్రూమ్ లోకి వెళ్తే. బాబు ఇప్పటికి 3 times లేసాడు. ఫీడ్ చేసి వచ్చాను. ఇక ఇప్పుడు పడుకోని వాళ్ళు మార్నింగ్ 9:30కి 9 కల్లా లేస్తూనే ఉంటారు. నా ఆ టైంకి ఇంటి పని వంట పని మొత్తం అయిపోతుంది. పాప స్కూల్కి వేసుకోవాలి. ఫిబ్రవరి 8 టైము 7:15. ఇంకా పాల బాటలు కూడా వేయలేయాలా. పాపకి పులిహోర చేస్తున్నా. ఇప్పుడు నూనె కొద్దిగా పైకి తేలింది కాబట్టి. ఇంట్లో పెరుగు అయితే తోడు పెట్టట్లేదు నేను. ఇప్పుడు ఇదే కొనుక్కొచ్చిన పెరుగు అనమాట. అంటే ఒకరోజు ముందు నైట్ కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాను. ఇది దాబా స్టైల్ రావాలంటే ఖచ్చితంగా పెరుగు వేయాల్సిందే. ఈ కర్రీ ప్రిపరేషన్ ముందుగా తెలుసుకున్నా కాబట్టి అన్ని ప్రిపేర్ చేసుకొని కొంచెం ధనియా పౌడర్, కారం, ఉప్పు, జీరా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి. నాకు ఇది దాబా స్టైల్ అనమాట. దాబా నేను కూడా నేర్చుకొని చేస్తున్నా. ఇదే ఫస్ట్ ఇంత మార్నింగ్ చేయటం. పాపకి లంచ్ బాక్స్లోకి వేద్దాం అనుకుంటే మిక్సీ పడితే వాళ్ళు వేస్తారని మిక్సీ పట్టకుండా ఇప్పుడు పట్టిన. లేట్ అయింది. ఇప్పుడు అందదన్నమాట ఈ కర్రీ. ఇప్పుడు ఒక జీరా పౌడర్ ఒకటి వేయాలి. జీరా పౌడర్ వేసేస్తే జీరా పౌడర్ కూడా వేసేసాను. నా పని ఉన్నది. వంటకు కాదు కూర్చోవాలా. దాన్ని పంపిస్తే మన ఇద్దరం వేయాలి. ఇది 33 ఒక్కలు తిరుగుతుంది అందరూ. వాడు ఎటు కొట్టి ఎన్ని ఎత్తులో అమ్మాయి వాటిని అందుబాటులో పెట్టకు. ఎమ్మటో చల్లగా ఉంది బయట. ఇది అందులో వేసి రావటమే అంటాను. నేను కావాలని కెమెరా ఆన్లో పెట్టేసి వెళ్ళాను. అది పాపకు తెలియదు. ఇంకా బాబుకు మాత్రం ఏం తెలుస్తుంది. నేను ఉంటేనే ఏడుస్తాడు, మారం చేస్తాడు. చూడండి ఇప్పుడు ఎలా కామ్గా ఉన్నాడు. ఉల్లిగడ్డ ముక్కలు ఏరుకొని తింటారు ఇద్దరు పిల్లలు. పులిహోరలో ఉల్లిగడ్డ ముక్కలు వేసినాక అక్కడ అరే చెంచా వేసుకొని మంచిగా ఒక్కొక్క ముద్దలో పెట్టుకొని మస్తు ఉంటుందిరా. మంచిగా చేసిన పులిహోర సూపర్ ఉంది. టేస్ట్ కూడా చూసిన. బాబు పులిహోర కొంచెం కట్ చేసాను. ఇక వాయిస్ ఓవర్ చేద్దామని అయితే ఇక్కడైతే పాపకి ఆ ఫుడ్ తొందరగా తింటే కేక్ ఇస్తా అని చెప్పేసి ఆశ పెడుతున్నా. అయినా అది ఎంత తినే టైంకి అదే తింటుంది. నేను ఇది లేట్గా తింటుందని కొంచెం ఎర్లీగా లేపుతున్నాను. అది కొంచెం తొందరగా తింటే మాత్రం ఇంకొక 15 minutes పడుకోబెట్టేదండి. ఇది సన్ఫీస్ట్ ఆల్రౌండర్ తీసుకున్నాను. ఈ మధ్యన ఒక యాడ్లో ఐశ్వర్య రాజేష్ యాడ్ చేస్తున్నారు కదా, ఆ యాడ్లో చూసిద్దారు పాప. ఇదే తెప్పించమంటే ఇదే తెప్పించాను. ఇక పాప వెళ్ళాక మాత్రం నేను బాబే కాబట్టి 7:23 పాల బాటిల్ వేసి వచ్చిన. కెమెరా ఆన్ చేసిన కరెక్ట్గా 4:10కి లేచిన. 4:10కి లేచేసి 5 నుంచి అయితే వీడియో తీసిన. ఒక గంట ఆఫ్ చేసిన. మళ్ళీ పులిహోర కాబట్టి చెంచా కూడా చేసిన. బ్యాగ్, బాస్కెట్, నాప్కిన్, వాటర్ బాటిల్, స్నాక్స్ బాక్స్ రెడీ. నెక్స్ట్ వచ్చేసి పడుకొని తింటానువా. ఇక అది వెళ్ళాక బాబుకు తినిపించి ప్రశాంతంగా తినాలిగా.
కూర్చొని పడుకొని ఒంగోని ఎలా పడితే అలా తింటది. అంత తొందరగా అయిపోలేదు ఇక. జస్ట్ ఇప్పుడే పన్నీర్ ముక్కలు వేసాను. ఇది మంచిగా దగ్గర పడే వరకు ఉంచుకుంటే సరిపోద్ది. ఇలా అందులో అన్ని వేసుకున్నాను, కొత్తిమీర ఒకటే వేయలేదు. నేను ఏదైనా కర్రీ చేయాలంటే ఒక రోజు ముందు నైట్ అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా సరే. ఓకే, అన్నీ ఉన్నాయా, అన్నీ ఉంటేనే వేస్ట్ చేస్తాను. వచ్చేసి కరెక్ట్గా 7:53 అవుతుంది. బాబుకు ఉగ్గు రెడీ చేస్తున్నా. ఒకవైపు కర్రీ షిఫ్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ రైస్ కుక్కర్లో టీ పెట్టాను. ఇది నాకనమాట. ఇంకొక 5 to 8 minutesలో బయలుదేరాలి. బస్ కొంచెం లేట్ వస్తుంది. అబ్బా ఇలా ఎన్నో తారీఖురా? February 8 ఇవాళ సాటర్డే. ఇది దగ్గర పడేదాకా ఉంచుకోవాలి. ఇంట్లో చేసిన పన్నీర్ ఫస్ట్ టైం చేసా. ఇంట్లో పన్నీర్ ఇప్పుడు మంచిగా వచ్చింది కాబట్టి సరికి లీటర్ పాలతో చేస్తా. పెరుగు వేసిన కదా, కొద్దిగా పుల్లగా బాగుంటుంది. పెరుగు అన్ని మసాలాలు వేసిన. డాబా స్టైల్ పన్నీర్ మసాలా గ్రేవీ. ఇటు ఉగ్గు కూడా రెడీ అయిపోయింది. బాబుకి ఏమో కూడా రెడీ అయిపోయింది. అసలు ఎప్పుడైనా సరే అర్ధగంట ముందు రెడీ అయ్యి కూర్చున్నది. 7:30, 7:35కి. ఈ మధ్యన కరెక్ట్గా పోయే టైం కల్లా రెడీ అవుతుంది అంతే. ఇక హాల్లో 2 లైట్లు, కిచెన్లో 1 లైటు. ఇలా ఉందన్నమాట పరిస్థితి. టైం వచ్చేసి 8-9 అవుతుంది. మనం కరెక్ట్గా 8 AM వచ్చినాం. ఇంతకుముందు అయితే ఇక్కడికి వచ్చేసరికి 8 2 minutes అలా అయ్యేది. ఇప్పుడు లేట్గా వస్తాను, ఎందుకంటే వ్యాన్ కూడా లేట్గా వస్తుంది కాబట్టి. లేట్ చేస్తుంది ఇది. ఎప్పుడైనా నువ్వు తినేది 7:10కి పెడితే 7:40 తింటుంది. కరెక్ట్గా 8:42 అవుతుంది. మనకు హోటల్లో ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంది. ఏమాత్రం తేడా లేదు. పులుపు, కారం, ఉప్పు అంతా సరిపోయిందనమాట. ఇలా పెరుగు వేసాం కదా. గ్రేవీ అయితే ఎక్కువగా ఉంది. నేను గ్రేవీ ఉంచుకున్నాను. చాలా బాగుంది. ఇది ఒక 4 pieces వేసుకున్నాను. పాపకి ఈవినింగ్, నాకు మధ్యాహ్నం అయితే సరిపోద్ది అనమాట. ఓకే, మరి నా వీడియో అయితే అయిపోతుంది. తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్ ఆల్.